సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీనామాట్. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజు మా ఇద్దరి గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో ఒక డైలాగ్ చెప్పారు. ఏమిటి అంటే, నేను ట్రెండ్ ను ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా అని. అది 100కి 100 నిజం అని ఇప్పుడు అర్థమవుతా ఉంది, కనపడతా ఉంది, తెలుస్తా ఉంది. ఈ మధ్య టాలీవుడ్ లో పవన్ మెనియా విపరీతంగా నెలకొని ఉంది. ఆయన్ని అనుకరించడం, ఆయన స్టైల్ ని అనుకరించడం, ఆయన చేసిన పాత్రలను మళ్ళీ మళ్ళీ చేయాలని ఉత్సాహం కనపరచడం ఎక్కువగా కనపడతా ఉంది. ఆ పరంపరలో ఇప్పుడు అత్తారింటికి దారిది చిత్రంలో పవన్ చేసిన ఎన్ఆర్ఐ పాత్ర మీద తెలుగు సినిమా హీరోలందరూ వరుస పెట్టి మనసు పారేసుకుని టకటక సినిమాలు చేసేస్తున్నారు. హీరో విదేశాల్లో పుట్టి పెరుగుతాడు, కథలో ఉన్న ఒక సంక్లిష్టతని పరిష్కరించడం కోసం ఇండియాకి వస్తాడు. అక్కడికొచ్చి తన చమత్కారంతో అక్కడున్న వాళ్ళందరినీ మార్చేసి సొల్యూషన్ చూపెట్టేసి హీరో అనిపించుకుంటాడు. ఇది ఇప్పుడు పవన్ టాలీవుడ్ లో సృష్టించిన ట్రెండ్. ఈ ట్రెండ్ ని ప్రస్తుతం తెలుగు సినిమాకి సంబంధించిన 3 హీరోలు ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఎన్ఆర్ఐ పాత్రలో కనిపించబోతున్నారు. ఆ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి, త్వరలోనే ప్రేక్షకుల్ని పలకరించున్నాయి. ఇందుకే ఎవరంటే ఆ 3? మొదటగా చెప్పుకోవాల్సింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆయన నటిస్తున్న గోవిందుడు అందరవాడి సినిమాలో ఆయన కూడా ఎన్ఆర్ఐ పాత్ర పోషించారు. లండన్ లో పుట్టి పెరిగిన ఆయన తన రూట్స్ ని వెతుక్కుంటూ ఇండియాకి వచ్చి ఆయన ఉమ్మడి కుటుంబంలో ఎలా మమేకం అయ్యారు అనేది ప్రధానమైన కథగా కనబడతా ఉంది. అలాగే ఎనర్జెటిక్ హీరో రామ్ నటిస్తున్న పండగ చేసుకో కూడా ఇటువంటి వాతావరణంలోనే కనిపిస్తోంది. అంటే ఎన్ఆర్ఐ హీరో ఇండియా వస్తాడు, ఇక్కడ ఒక సొల్యూషన్ చూపిస్తాడు అనే కథనాన్ని బట్టి అది కూడా సాగుతుందని తెలుస్తోంది. ఇంకో కథ విషయానికి వస్తే, నితిన్ పవన్ భక్తుడు, కరుణాకర్ డైరెక్షన్ లో జరుగుతున్న చిన్నదాన నీకోసం అనే సినిమా కథలో కూడా హీరో ఎన్ఆర్ఐ. ఆయన కూడా ఇలాగే హీరో ప్రేమించిన అమ్మాయి కోసం ఇండియా వస్తాడు. ఈ కథ అంతా ఉంటుందని తెలుస్తోంది. సో ఈ అంశాన్ని బట్టి తెలుసుకోవచ్చు టాలీవుడ్ లో పవన్ మానియా ఎంత స్ట్రాంగ్ గా ఉందో అని. పోతే ఈ 3 సినిమాల్లో ఒక్క సినిమా సూపర్ హిట్ అయినా చాలు, మళ్ళీ హీరో ఎన్ఆర్ఐ క్యారెక్టర్స్ మన మీద పోటెత్తడం ఖాయం. తెలుగు ప్రేక్షకులు సిద్ధంగా ఉండండి, ఎందుకంటే పవన్ ఇచ్చే పంచ్ అలా ఉంటుంది. పవన్ ని చూసారుగా ఎన్ఆర్ఐగా, మిగతా వాళ్ళని ఎందుకు చూడరు? చూడాలి, తప్పదు. ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే, ఓ మై గాడ్ రీమేక్ గోపాలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత పవన్ హెల్త్ పరంగా ఒక ప్రాబ్లమ్ ని ఎదుర్కొన్నారని తెలుస్తోంది. వెన్నుకు సంబంధించి బెంగళూరులో చిన్న సర్జరీ కూడా జరిగిందని వినపడుతోంది. కాకపోతే దీనికి సంబంధించిన ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. ప్రస్తుతం ఆయన దాని నుంచి కోలుకుని మళ్ళీ సినిమాలో నటించడం కోసం పూర్తి ఆరోగ్యంగా రెడీ అయ్యారని తెలుస్తా ఉంది. సో గోపాల రేపు సంక్రాంతికి విడుదల కానుంది. ఆ సినిమాలో పవన్ కృష్ణుడిగా కనిపించబోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ను కృష్ణుడిగా చూడాలని ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బీనామాట్. థ్యాంక్ యూ.